అబద్ధం వైపు జనం ఉంటే నిజం వైపు భగవంతుడు ఉంటాడు అని నేను నమ్ముతాను. మీరేమంటారు? వెల్కమ్ టు చిన్నారీస్ వరల్డ్. ఈ వీడియోలో కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. యాక్చువల్లీ ఇవి మొత్తం డెలివరీ ఇవ్వాలి ఈరోజు. స్పీడ్గా ముందు వీడియో చేసి ఇద్దామని చెప్పేసి ప్యాక్ చేయడానికి ముందు వీడియో తీసాము. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మంచి పేస్టల్ షేడ్ అనమాట. డార్క్ పింక్ బోర్డర్ అయితే వచ్చింది. దీనికి బయట హాఫ్ పట్టు బ్లౌజ్ అయితే తీసుకున్నాము. శారీలో బోర్డర్లో ఉన్న కలర్స్ని యూజ్ చేస్తూ డిజైన్ అయితే ఇచ్చాము. కట్ బీడ్స్ అండ్ అలాగే జెరీ అయితే యూజ్ చేసామండి. చల్లా వర్క్తో ఫ్లవర్స్ ఇచ్చేసాము. కట్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. కట్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి షోల్డర్ పార్ట్ నుండి కూడా క్రీపర్ అయితే ఇచ్చాము. అండ్ అలాగే కింద వైపు బోర్డర్తో కట్ వర్క్తోనే డిజైన్ చేసాము. హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ లుక్ అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది కదా. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాం. ఇది వచ్చేసి మంచి గోల్డ్ షేడ్ అండి. శారీ కొంచెం లైట్గా పడుతుంది కెమెరాలో. అండ్ దీనికి పాట్ షేప్ అయితే కస్టమర్ డిజైన్ సెలెక్ట్ చేశారు. ఎక్కువ థ్రెడ్ వర్క్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చమ్కీ అండ్ అలాగే శారీలో ఉన్న కలర్స్ని యూస్ చేస్తూ చేశారనమాట ఈ వర్క్ మొత్తం కూడాను. ఇది కూడా హాఫ్ పట్టు తీసుకొని చేయించామండి. అండ్ అలాగే ఫినిషింగ్ వచ్చేసి కట్ వర్క్తో ఇప్పించాము. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఈ చమ్కీ నాట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ హ్యాండ్కి వచ్చేటప్పటికి ఒక చిన్న బంచ్ అయితే ఇచ్చి వీ షేప్లో కర్వ్ ఇచ్చాము. హ్యాండ్కి స్ట్రైట్ బోర్డర్ కాకుండా ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. కొంచెం కొత్తగా కూడా ఉంది డిజైన్. ఈ వీ షేప్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం బ్యూటిఫుల్గా ఉంది శారీ లుక్ అయితే. ఇంకొంచెం ఎలిగెంట్గా వస్తుంది ఇలాంటి బ్లౌజెస్ ట్రై చేస్తే. అండ్ నెక్స్ట్ ఇది ఒక సింపుల్ డిజైన్ అనమాట. శారీ కొంచెం బాగా లైట్గా ఉందని చెప్పేసి చాలా సింపుల్గా అండ్ అలాగే ట్రెడిషనల్ లుక్ ఇస్తూ చేయించాము. ఈ బ్లౌజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ ముగ్గు డిజైన్. మొత్తం కూడా ఓన్లీ గోల్డ్ జెరీ థ్రెడ్ అండ్ అలాగే పూసతోనే వాడేసాం మొత్తము. ఒకసారి దగ్గర నుంచి డిజైన్ చూడండి క్లియర్గా. ఈ మధ్య కాలంలో ఈ డిజైన్ బాగా హిట్ అయింది. మన బొటిక్ నుంచే చాలా బ్లౌజెస్ రెడీ అయినాయి సేమ్ డిజైన్తో. అండ్ అలాగే ఒక సింపుల్ బంచ్ లాగా ఇచ్చేసాం హ్యాండ్కి అండ్ బోర్డర్తోనే హైలైట్ చేసేసాము. మొత్తం హై నెక్ ఇచ్చేసామండి ఈ శారీకి. అండ్ నెక్స్ట్ ఇంకొక సింపుల్ బ్లౌజ్ చూద్దాం. ఇది కస్టమర్ది ఓల్డ్ శారీ అనమాట. సేమ్ మ్యాచింగ్ తీసుకొచ్చి బ్లౌజ్ చేయమన్నారు. ఇది కూడా హాఫ్ పట్టులోనే తీసుకొచ్చి మొత్తం సెల్ఫ్ వర్క్ అయితే చేయించాము. ఇంకా వేరే బ్లౌజెస్ వేరే శారీస్ ఏమన్నా ఉన్నా పేరప్ చేసుకునేలాగా ప్లాన్ చేసాము. అందుకే సెల్ఫ్ కలర్తోనే వాడామన్నమాట బీడ్ మొత్తం కూడా. అండ్ అలాగే గోల్డ్ హైలైట్ చేస్తూ ఇచ్చాము. సింపుల్ కట్ వర్క్ అండి. ఒకటి యూ షేప్ ఒకటి వీ షేప్ ఇస్తూ చేయించాము కట్ వర్క్ కూడా. హ్యాండ్ కూడా అంతే అండి. బోర్డర్ ఇచ్చి చిన్న చిన్న బుటీస్తో హైలైట్ చేసాం శారీ మొత్తం. షార్ట్ హ్యాండ్ కదా మంచి లుక్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఒక సింపుల్ ప్యాటర్ను. ఇందాక చూసాం కదా ట్రెడిషనల్ ముగ్గు డిజైన్స్ వస్తున్నాయని చెప్పేసి ఈ కస్టమర్ కూడా సేమ్ డిజైన్ అయితే అడిగారు. ఈ బ్లౌజ్ మీద ఇంకా క్లియర్గా కనపడుతుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా హై నెక్ బ్లౌజ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్తో అయితే వచ్చినాయి. ఈ డిజైన్ అయితే చాలా బ్లౌజెస్ రెడీ అయినాయి. ఒకసారి దగ్గర నుంచి చూడండి ఈ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అండ్ అలాగే శారీకి బోర్డర్ ఇచ్చాము. ఒక చిన్న బంచ్ హ్యాండ్ మధ్యలో ఇచ్చేసి చిన్న చిన్న బుటీస్ అనమాట. డిజైన్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఇచ్చేసాము. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్. ఇది కూడా శారీలో బ్లౌజ్ బాగా డెలికేటెడ్గా ఉందండి. ఇది కూడా హాఫ్ పట్టు తీసుకున్నాము. మంచి పర్పుల్ షేడ్ అయితే ఉంది బోర్డరు. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి రెడ్ సిల్వర్ రెండు కలర్స్ యూస్ చేస్తూ బోర్డర్ సిల్వర్ జరీతో ఉండింది కదా, అందుకని చెప్పేసి ఆ శారీ కలర్ రెడ్ అండ్ అలాగే బోర్డర్ కలర్ సిల్వర్ జరీ మొత్తం యూస్ చేస్తూ ఈ కట్ బీడ్స్ కూడా అంతే అండి. థ్రెడ్ కాదు, అవుట్లైన్ వరకే థ్రెడ్ ఇప్పించాను. కట్ బీడ్స్తో హైలైట్ అయింది. బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.